ఏకాగ్రతని దూరం చేస్తున్నదేమిటో తెలుసుకుందాం. అది తెలిస్తే ప్రయాణం ఎంతో సులువు. దాని పేరే పరధ్యానం, అన్యమనస్కంగా ఉండటం. దీన్ని దూరం చేసిన నాడు ఏకాగ్రత అదే వచ్చి నిలబడుతుంది. మీ మనసు నుండి ఈ చికాకులన్నింటినీ తొలగించండి. మనసును తొలిచేస్తున్న చికాకులన్నింటినీ తొలగించేశాక ఏకాగ్రత నిలుపుకోవటం వీలవుతుంది. ఈ రెండు సంగతులు మనకిప్పుడు అవసరం. మనం పనిచేయాల్సింది వీటి మీదనే. ముందు పరధ్యానాన్ని తొలగిద్దాం, ఆ మీదట ఏకాగ్రతను తీసుకొద్దాం. మీ ధ్యాసని ఒకే అంశం మీద పెట్టడం ఏకాగ్రత అనుకున్నాం కదా, సరిగ్గా దానికి వ్యతిరేకంగా జరిగేది, అంటే మీ ధ్యాసని దారి మళ్లించేది పరధ్యానం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకదాన్ని అదుపు చేయటం సులువే, రెండవది ఎంతో శ్రమ పడితే గాని అదుపులోకి రాదు. మొదటి రకం పరధ్యానం, ఇది మీ చుట్టూనే ఉంటుంది, అంటే మీకు బయట ఉంటుంది. దీన్ని తొలగించుకోవచ్చు. బాహ్య పరధ్యానం బయటే వదిలేయచ్చు. రెండవ రకం పరధ్యానం, ఇది మీ లోపలుంటుంది, అంటే మీలోనే ఉండి కోతివేషాలు వేస్తుంది. మనస్సు మరకటం రెండు ఒకటే అంటారు కదా, అదే మరి. ఆలోచనల తీరుని మార్చుకోవాలి, అదే మార్గం. ఆలోచనల తీరు మార్చుకోవటం ఎలానో తెలుసుకుందాం. ఇందుకు మీకు రెండు అవకాశాలున్నాయి. నిర్ణయం మీరే తీసుకోవాలి, దారులు ఉంటాయి, నడవాల్సింది మీరే. మొదటి అవకాశం ఎలా ఉందో చూద్దాం. మీ జీవితంలో మీ పట్ల ఇంతకుముందు ఏం జరిగిందో, ఇప్పుడు మీ పట్ల ఏం జరుగుతోందో, వాటి మూలంగా మీ ఆలోచనలు చెల్లాచెదురుగా అయిపోతున్నాయి. జరుగుతున్న సంఘటనల్ని తలుచుకుంటూ కూర్చుంటున్నారు, అవునా? గతం భవిష్యత్తు రెండూ కూడా ఆలోచనలే. ఊహల్లోనే అవి ఉంటాయి. ఈ క్షణంలో వాటి రూపం అంతే. వాస్తవంగా ఇప్పుడుండవు. గడిచిన గతం ఇప్పుడు లేదు, రాబోయే భవిష్యత్తు ఇప్పుడు రాలేదు. ఇప్పుడున్నది ఈ క్షణమే. ఇది మీకు బాగా అర్థమవుతుంది కదా. మీరు గతంలో ఉన్నారు, అది అప్పటి మీ వర్తమానం. భవిష్యత్తు గురించి ఏవో ఊహల్లో విహరిస్తూ ఉన్నారు కదా, అది మీ వద్దకు వచ్చిన తర్వాతనే వర్తమానంగా మారుతుంది. ఇలా మీ మనసు గతం వర్తమానాల మధ్య డోలాయమానంగా తిరుగుతూ ఉంటుంది. మీకది బాగుంటే అలాగే చేయొచ్చు. ఇప్పుడు ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఇంకో 10 ఏళ్ళు, మరో 10 ఏళ్ళు, మొత్తం జీవితమంతా ఈ ప్రపంచాన్ని నిందిస్తూ కూర్చోవచ్చు. కావాలంటే ఏవో గుంజాటంలు చేస్తూనే ఉండండి. ఇతరుల గురించి ఆలోచిస్తూ గడపండి. అంతా మీ ఇష్టం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్న చోటనే ఉండిపోతారు. ఎదుగు బొదుగు ఉండదు. రెండవ అవకాశం ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఒక పరిష్కారం ఉంది. ఇప్పుడు మీ జీవితంలో ఏ విధమైన ఆటంకాలు ఉన్నా, చీకాకులున్నా, లోపలి భయాలున్నా, భావోద్వేగపు సంచలనాలున్నా, మానసిక భయాలున్నా, ఇవన్నీ మీ ఆలోచనల్లోకి, మీ జీవితంలోకి ఎలా వచ్చాయో తెలుసా? ఆలోచించండి. గురి కుదిరే కొద్దీ ఆ అనవసర ఆలోచనలు, నష్టం కలిగించిన చింత బయటికి పోతూ ఉంటాయి. ఏకాగ్రత బలపడుతూ ఉంటుంది. ఈ చిట్కాలన్నీ మీరు పాటించాలి. సంకల్పం లేక చేయలేకపోతున్నారు కానీ మీ వల్ల కాని పని కాదిది. శ్రద్ధగా చదివితే విద్య అబ్బుతుందన్నది సత్యం. ప్రయత్నం చేయటం కర్తవ్యం. మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవటం మీ బాధ్యత. మీ ఆనందం మీ చేతుల్లో అనే నానుడి వినే ఉంటారు. అందుకు కావాల్సిన ఏకాగ్రత అనే ఆయుధాన్ని సాధించండి. విజయం మీదే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.